వాట్ ఈస్ బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ ఇన్ అ సీన్? లైక్ బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ అంటే ఏంటి, అండ్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? నేను నాకు తెలిసింది, నేను నమ్మింది నేను చెప్తాను. నాకు టర్మ్స్ ఎట్లుంటాయో రియల్ గా బయట తెలియదు. స్టేజింగ్ ఇస్ కంట్రోలింగ్ ద హోల్ అమౌంట్ ఆఫ్ లుక్, పర్టికులర్ గా లైట్, మూడ్, ఎమోషన్, ఇట్లాంటివన్నీ అంటే ఇన్ కాంబినేషన్ విత్ ఆల్మోస్ట్ రకరకాల విజువల్ డిపార్ట్మెంట్స్. దట్స్ వాట్ ఐ ఫీల్ స్టేజింగ్. ఆర్ అంటే విజువల్ గా లుక్ మాత్రమే కాదు, ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, లేకపోతే ప్రతి న్యూయన్స్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఇట్లాంటి వాటన్నిటిని కలిపి స్టేజింగ్ అంటారని నేను అనుకుంటూ ఉన్నాను. బికాస్ దట్స్ వాట్ ఐ డూ. ఇప్పుడు విశ్వాకి లేకపోతే నాతో వర్క్ చేసిన ప్రయర్ డిఓపీస్ కి నేను ఒక షార్ట్ కంటే ముందే పలానా ఎమోషన్ లో అంటే నాకు ఇది డార్క్ లేకపోతే ఇది బ్రైట్, ఇలాంటి ప్రాసెస్ లో నాకు ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను. దట్స్ నాట్ బ్లాకింగ్ కి నేను వస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ స్టేజింగ్ ఈస్. అండ్ అట్ ది సేమ్ టైం నేను యాక్టర్స్ ని పిలిచి పలానా ఎమోషన్ లో నాకు ఇలాంటి డైలాగ్ కావాలి, అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ లో ఐ మీన్ లైక్ ఈ పర్టికులర్ సీన్ లో మను అనే వ్యక్తి ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకు ఫీల్ అవుతాడు, లేకపోతే నీలా అనేది ఎలా ఫీల్ అవుతుంది అనేది చెప్తా. ఐ కన్సిడర్ దిస్ as స్టేజింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లాకింగ్ ఈస్ హోల్, బ్లాకింగ్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కెమెరాస్ మూమెంట్ అండ్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ ఇన్సైడ్ ద ఫ్రేమ్. దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కదలాలి, లేకపోతే ఎక్స్ట్రీమ్ క్లోజ్ లో నేను ఉన్నప్పుడు తల ఎంత వరకు తిప్పాలి, ఏం చేయాలి, దేని వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఒకే ఫ్రేమ్ లో కాంపోజిషన్ లో రెండు క్యారెక్టర్స్ ని పెడితే ఎంత దూరం ఉంచాలి, లేదంటే ఎవరు ఎక్కడి నుంచి ఎలా కదిలినప్పుడు ఓవర్లాప్ అవుతున్నారు, ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలి, డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అని కింద టేప్స్ కానీ చాక్పీస్ మార్క్స్ పెట్టుకొని చేసుకునేదాన్ని మేము జనరల్ గా బ్లాకింగ్ అంటూ ఉంటాం. ఇప్పుడు కూడా యూట్యూబ్ లో మనం చాలా వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు బ్లాకింగ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే వెనక రిమ్ లైట్ పెట్టినప్పుడు ఒక క్యారెక్టర్, ముందు ఫిల్ లైట్ పెట్టినప్పుడు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మూవ్మెంట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చే స్పేస్ ఏంటి, దీన్ని నేనైతే బ్లాకింగ్ ఆర్ స్టేజింగ్ అన్నట్టు అంటూ ఉంటాను. సమ్మరైజ్ చేస్తే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఐ మీన్ టెక్నికల్ గా మనకి ఎక్కడైతే మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయో ఎర్రర్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటూ ఉంటది సినిమాటోగ్రఫీలో, ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ చేసేటప్పుడు మనకి ఎక్కువగా మూమెంట్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకి మనం ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువగా ఉన్న మనం ఒక 85 లేదంటే ఒక 65 లేకపోతే ఇలాంటి లెన్స్ కి మనం లాంగ్ లెన్స్ కి వెళ్ళి మనం షార్ట్స్ తీసేటప్పుడు బ్లాకింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎంత దూరం కదలాలి, ఏంటి చేయాలి అనే దగ్గర కూడా మనకు చాలా డిఫరెన్స్ వస్తుంది. మన శివాజీ గణేశన్ గారు అడిగేవాళ్ళంట సినిమాటోగ్రఫర్ ని లెన్స్ వేసుకున్నప్పుడు వైడ్ ఉందా, క్లోజ్ ఉందా, మిడ్ ఉందా అని. దాన్ని బట్టి అతను మూమెంట్స్ ఇచ్చేవాడంట డాన్స్ లో కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ లో అప్పట్లో పాత సినిమాల్లో. సో దాట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. సో బ్లాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు సినిమాటోగ్రఫీ అండ్ ద సబ్జెక్ట్ ఇన్సైడ్ ద ఫ్రేమ్. ఎడిటింగ్ టేబుల్ మీదకి ఫుటేజ్ వచ్చిన తర్వాత నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఫాలో అవ్వాలంటే ఏమైనా మెజర్స్ తీసుకోవాలా, అండ్ ఇఫ్ తీసుకుంటే వాట్ ఆర్ ద మెజర్స్? ఒకటి, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో ఉన్నప్పుడు ఎడిటింగ్ టేబుల్ మీద దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు ప్లే అరౌండ్ విత్ సీన్స్ అండ్ ఫుటేజ్. ఎందుకంటే నువ్వు ఒక పర్టికులర్ సీన్ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేకుండా ఇంకెక్కడైనా ఉండేలా నువ్వు మొదటి నుంచే అనుకున్నావు. అక్కడ నుంచి నువ్వు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే ఇది నేను స్ట్రైట్ గా కాదు, రకరకాలుగా నేను చెప్పాలని అనుకున్నావు. కాబట్టి ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చినప్పుడు ఎడిటర్ తో మాట్లాడినప్పుడు ఒక సీన్ లో నుంచి ఇంకో సీన్ లోకి ఫీజిబిలిటీ వెళ్తుందా అంటే, ప్రాబ్లం ఏంటంటే అండి, నాన్ లీనియర్ కి వెళ్ళేటప్పుడు కొంచెం ఆడియన్స్ కూడా దే హ్యావ్ టు స్టాండ్ బ్యాక్ అండ్ దే షుడ్ రియల్లీ బి వెరీ సెన్సిబుల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద రీజన్ ఆల్మోస్ట్ ఒక 4-5 డికేడ్స్ నుంచి అంటే మనం టాలీవుడ్ లో స్క్రీన్ ప్లే ఎక్స్పెరిమెంట్స్ లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది చాలా 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 అరుదు. మహా అయితే ఒక 5% కూడా మనం చూసుండం. ఎందుకంటే పూర్తిగా నీ ముందు కథ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది అనేది చూసేవాడికి కూడా కొంచెం ఓపిక ఉండగలగాలి. ఇఫ్ నాట్ ఒక మెమెంటో, ఫాలోయింగ్, లేకపోతే పలానా సినిమాలు ఇంత గొప్పవి అని మనకి చెప్పకుండా ఉండుంటే, నేను ఒక వర్జిన్ ఆడియన్ మైండ్ సెట్ తో మాట్లాడుతున్నా, నువ్వు చూసి వాటిని అంతగా అప్రిషియేట్ చేసేవాడివా అనేది నా హానెస్ట్ క్వశ్చన్. లేదు. అంతకుముందు ప్రికండిషన్ అయిపోయింది, ఇది చాలా గొప్ప స్క్రీన్ ప్లే, ఇది ఇలా చేయడం జరిగింది, ఇలా చెప్తాడు వాడు కదా, ఇంతవరకు మనం చూసుండం. ఇదంతా చెప్పడం వల్ల ఈ రోజు నువ్వు ఒక ప్రిసెట్ నోషన్ తో చూస్తున్నావు. కానీ బై నేచర్ ఎక్కడున్నా ఎప్పుడున్నా నువ్వు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చూసేటప్పుడు నీకు గజిబిజిగానే ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి,
పూర్తిగా ఇన్ ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద స్టోరీ నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ తెలిసిందా బై ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ నేను అంటున్నాను. ఎక్కడో ఇంటర్వెల్ దగ్గరికి వాడికి అర్థమైంది, ఆ ఇంటర్వెల్ దగ్గరికి వాడికి అర్థమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు నాన్ లీనియర్ గా చెప్పాలనుకునే దాంట్లో 45th మినిట్ 60th మినిట్ ఓపెన్ అవ్వచ్చు ఒక పాయింట్. బట్ స్టెప్ వెనక్కేసి ఎడిటర్ తో కూర్చొని ఇన్ ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద స్టోరీ 2.5 గంటలో 3 గంటలో నేను కథ చెప్పిన తర్వాత నేను ఏదైతే చెప్పడానికి కోసం ఎంతసేపు దాచుకుంటూ వచ్చానో, నేను ఏదైతే చెప్పాలని కోసం ఇంతకోసం ఏదైతే చేశానో దానికి న్యాయం జరిగిందా లేదా నువ్వు చూసుకోవాలి. అండ్ రెస్ట్ ఇంకా బాకీ నీ కిస్మత్. అది ఒక డైరెక్టర్ ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే కనుక there is a chance that he may not remove the unnecessary scenes అని we think, or at least there is a ఏమంటారు నానుడి అంటారు కదా, దట్ ఈస్ బుల్షిట్ అండి. అలా అయితే నేను సింపుల్ గా చెప్తా, ఒక డైరెక్టర్ రైటర్ అయితే ఆడికి నచ్చిన సీన్లు రాసుకుంటాడు కదా తీయకుండా. వాడు ఎడిటర్ అవ్వాల్సినంత అవసరం లేదు. డైరెక్టర్ రైటర్ అయితే వాడికి ఏదనిపిస్తుందో వాడు రాసుకుని అదే తీస్తాడు కదా, అది మంచున్నా చెడున్నా తీయకుండా. సో అది సి ఐ ఆమ్ అన్ ఎడిటర్, ఐఎమ్ అ డైరెక్టర్. సి మనుకి కొంతమంది ఇలా కూడా అన్నారు, డైరెక్టర్ ఎడిటర్ అవడం వల్ల సీన్లు తీయకుండా చాలా వరకు ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఇదే డైరెక్టర్ ఇదే ఎడిటర్ మధురం ఒక్కొక్కరితో 500 సార్లు 600 సార్లు చూపించాడు. 600 సార్లు ఇప్పటికి యూట్యూబ్ లో కమెంట్లు ఉంటాయి. అంటే ఒక మనిషి సగటున వాడి జీవితంలో 600 గంటలు నేను క్రియేట్ చేసిన దానికి స్పెండ్ చేసాడు. See, sometimes what happens is we try to find faults with something మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు శశాంక్ అని మన అర్జున్ రెడ్డి ఎడిటర్ కాల్ చేశాడు, మా ఫ్రెండ్ కి తెలిసిన వ్యక్తి అతను బాగా. అతను ఫోన్ చేసిన తర్వాత హీ టాక్ టు మీ, ఇట్ వాస్ వెరీ బ్రీఫ్, ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ వరకు మాట్లాడాడు. బట్ తను చెప్పాడు ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎడిటింగ్ అని. సో రీసెంట్ గా ఏదో తమిళ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టారు మను గురించి. జస్ట్ అందులో అతను 18 years తర్వాత మెమెంటో తర్వాత తనకు అలాంటి ఎడిటింగ్ కనిపించింది అని చెప్పాడు. సో ఒకడికి ఎగ్జాంపులరీగా సూపర్లేటివ్ గా కనబడే దాంట్లో ఇంకొకడికి ఎడిటర్ వల్లే సినిమా పోయింది అని కొంతమంది అంటున్నారు. సో వీ నెవర్ నో. అండ్ వాట్ ఐ బిలీవ్ ఏంటంటే అండి, అది ఎలాంటి డైరెక్టర్స్ కి పనికి వస్తుంది అంటే, వాడు చేసింది ఒక షోరీల్ గా కన్సిడర్ చేసుకుని నేను ఇలాంటి మంచి షాట్ తీసా చూడు అని చూపించుకునే వాళ్ళు ఉంచుకుంటారేమో కానీ చాలా రూత్లెస్ గా ఉన్న సెన్సిబుల్ గా ఉన్న డైరెక్టర్స్ మాత్రం ఉంచుకోరు. ఇప్పటికే మనో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అని అంటున్నారు. అసలు ఎక్స్ట్రాడినరీ షాట్స్ చాలా వరకు ఈ ప్రపంచం చూడకుండా నేను కట్ చేశాను. అసలు సింగిల్ షాట్స్ ఆల్మోస్ట్ మీరు కినెటిక్ గా రోబోటిక్ షాట్స్ తీసారా అన్నట్టుగా కీ హోల్ మధ్యలో నుంచి మేము కెమెరాని 2 షాట్స్ మధ్యలో కంబైన్ చేసి పంపించిన షాట్స్ ఉన్నాయి. లిటరల్ గా కీ హోల్ మధ్యలో కీ బట్టే అంత దాంట్లో నుంచి. అలాంటిది నేను ఇప్పటివరకు ఎప్పుడు ఆ షాట్ పెట్టలేదు. ఎందుకంటే మేము దానికోసం ఆల్మోస్ట్ 1.5 day కష్టపడ్డాం. నేను అది రుత్లెస్ గా తీసేసా. సో నాకైతే అలా ఉంచడం అయితే తెలీదు. మరి నేను అలా తీసాను కాబట్టి ఇట్ మేడ్ సెన్స్. ఎందుకంటే లాంగ్ రన్ లో 18 నెలల తర్వాత ఇప్పటికీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం అని ఒక్కొక్కరు అంటున్నారు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇన్ ద లాంగ్ రన్ నువ్వు చేసిన ఎడిట్ లో విషయం ఉంటేనే ఇంత దూరం వస్తుంది సినిమా. యా, ఫ్రైడే సాటర్డేస్ అంటే మనం చెప్పలేము, అప్పుడు చాలా తారుమారులు జరుగుతూ ఉంటాయి. బట్ ఇన్ని రోజుల తర్వాత పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అండర్ రేటెడ్ ఆర్ ఇది మస్ట్ సీ, ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఈ థియేటర్లు చూడనందుకు బాధపడుతున్నాము అంటే ఎడిటింగ్ హస్ వర్క్డ్ అవుట్. అండ్ సిన్స్ యూఆర్ ఎడిటర్ ఫర్ బ్యాక్ స్పేస్ మను అండ్ మధురం, మీరు ఎడిటింగ్ కి కూర్చున్నప్పుడు జాన్రా ఫిల్మ్ జాన్రా బట్టి ఎడిటింగ్ స్టైల్ ఏమైనా చేంజ్ అవుతుందా? అఫ్ కోర్స్. అరే అసలు జాన్రా డిసైడ్స్ ద ఎడిటింగ్ స్టైల్. జాన్రా బేస్ చేసుకునే ఇప్పుడు మనకి టేకెన్ సిరీస్ ఉంది. టేకెన్ ఫిలిం లో అసలు చాలా వరకు ఈ రోజుల్లో ఎడిటింగ్ ని ఫిలిం ఎడిటింగ్ కాదు, యాక్షన్ ఫిల్మ్స్ ఎడిటింగ్ ని పాడు చేసిందంటేనే టేకెన్. ఎందుకంటే టేకెన్ ఎవ్రీ 3 seconds కి ఒక కట్ ఉంటుంది. ఎవ్రీ 3 seconds కి ఒక కట్. కెన్ యూ ఇమాజిన్? సో అది ఎందుకు అంటే ద బేసిక్ థింగ్, ఇట్స్ ఎ పేసీ థింగ్. నీకు ఆ పేస్ ని ఎమ్మటెమ్మటే బిల్డ్ చేయడానికి, లేదంటే కంటిన్యూస్ గా దాన్ని మానిటర్ చేయడానికి ఒక కట్ తర్వాత ఒక కట్, లేకపోతే ఎక్కడ ఏది కట్ చేస్తే అక్కడ యాంటిసిపేషన్ కట్ చేసేసి వీఆర్ టేకింగ్ హిమ్ టు నెక్స్ట్ థింగ్, లేకపోతే ఇక్కడతో థ్రిల్ ని సప్రెస్ చేసి మిగతా దాంట్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఉంటుంది. లవ్ స్టోరీ అలా కాదు. లవ్ స్టోరీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఎక్కువగా కట్టు పడకుండా ఉండడం, ఎందుకంటే ఆ ఎమోషన్ సస్టైన్ అవ్వాలి. పలానా వ్యక్తి ఇప్పుడు నేను మొన్న ఎప్పుడో కాల్ మీ బై యువర్ నేమ్ అని ఒక ఫిల్మ్ చూసాను. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. సో క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ అబ్బాయి ఏడ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 minutes కట్ ఉండదు. అతను డ్రామాటిక్ గా కూడా ఏడవడు. ఊరికే అలా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఫైర్ ప్లేస్ ఎదురుగా నిల్చుంటాడు, అవి రాలుతూ ఉంటాయి, తుడుచుకుంటాడు, మళ్ళీ
ఆపుకుంటూ ఏడుస్తూ, ఏడవకూడదు, నేను టఫ్గా ఉండాలి, అయినా నా వల్ల అవ్వట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఒకటే కట్లో ఉంటది, అసలు ఇది ఎక్కడ కట్టు కూడా పడదు, అక్కడ ఫిల్మ్ ఎండ్ అవుతుంది అనమాట. సో మీరు చాలా రిలేట్ అవ్వగలుగుతారు